బ్యాక్ టు న్యూస్. వర్షాకాలం వస్తుందంటే ఖమ్మం మున్నేరు ప్రాంత వాసులు హడలెత్తిపోతున్నారు. గడిచిన 2 ఏళ్లలో వచ్చిన వరదలతో ఖమ్మం ప్రజలు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. దీంతో మున్నేరు ముంపు ప్రాంతాలకు రక్షణ కోసం గోడ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. వాగుకి ఇరువైపులా 18 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం 690 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం నగరంలో నివసిస్తున్న ప్రజలకు వర్షాకాలం వచ్చిందంటే ఎంతో భయాందోళనకు గురయ్యే సిచ్యువేషన్ కనపడుతుంది. ముఖ్యంగా మున్నేరు వరదల ముప్పు అనేది చాలా ఇబ్బందికి గురి చేసింది. ఈ నేపథ్యంలో మున్నేరు పక్కన సరిహద్దునే రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రహరీ గోడ పెద్ద ఎత్తున రక్షణ గోడగా నిర్మించేందుకు ఇప్పటికే ప్రభుత్వం సంకల్పించింది. దీంతో పాటుగా నిధులు కూడా విడుదల చేయడంతో ఈ మున్నేరు రిటైనింగ్ వాల్కి సంబంధించి పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 18 కిలోమీటర్ల మేర ఈ రిటైనింగ్ వాల్ అనేది నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించినటువంటి నిధులు కూడా 690 కోట్లు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మున్నేరుకు ఇరువైపులా కూడా దాదాపుగా 25 నుంచి 45 మీటర్ల ఎత్తు వరకు కూడా ఇది హైట్ ఉండే విధంగా నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఖమ్మంకి సంబంధించి అలాగే ఖమ్మం రూరల్కి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 50 కాలనీల వరకు కూడా గత వరదల్లో ముప్పుకు వాటిల్లింది. 2023లో 25 కాలనీలు భారీగా నష్టపోగా వరదల్లో చిక్కుకోగా మొన్న జరిగినటువంటి గత సంవత్సరంలో 24లో వచ్చిన వరదలలో దాదాపు 50 కాలనీల వరకు కూడా ముప్పు వాటి